హాయ్ పేరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈఎంఆర్ఎస్కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యిందని చెప్పేసి చెప్పుకున్నాం కదండి. దాని యొక్క వెబ్సైట్ లింక్ అనేది నేను ఇక్కడ డిస్క్రిప్షన్ బాక్స్లోను కామెంట్ బాక్స్లోను ప్రొవైడ్ చేస్తాను. అలాగే ప్రాస్పెక్టస్ అంటే మనం నిన్న చెప్పుకున్నాం కదా, డీటెయిల్స్ అన్నీ కూడా పీడిఎఫ్ ఉంది కదా, ఏపీ అండ్ తెలంగాణకి సంబంధించి అవి కూడా నేను ఇక్కడ డిస్క్రిప్షన్ బాక్స్లోను కామెంట్ బాక్స్లోను ప్రొవైడ్ చేస్తాను. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుతున్నారండి. నేను ఆల్రెడీ పెట్టేశాను వాటి పీడిఎఫ్స్ అనేవి. సో ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళకి అవి కనిపించవు కాబట్టి ఈ వీడియో డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్లో నేను ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూడండి. అలాగే వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. డే టు డేట్ అప్డేట్ ఇంకా ఏదైనా మనకు తెలిసినట్టయితే నేను ప్రొవైడ్ చేస్తూ ఉంటాను, ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ చూడండి. అలాగే వెబ్సైట్ లింక్లోకి వెళ్ళి మీరే ఫోన్లో కూడా అప్లై చేసుకోవడానికి వీలవుతుందేమో ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఒకసారి చూసేయండి. ఇక్కడ ఒకసారి చూడండి. విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించినప్పుడు ఈ దిగువ పేర్కొనే ధృవీకరణ పత్రాలను తీసుకురావలను. ఇదంతా కూడా నేను ఆల్రెడీ చెప్పాను, ఒకసారి చూడండి. అలాగే ఇదంతా కూడా తెలుగులోనే ఉంది కాబట్టి మీరు కూడా ఒకసారి చదువుకుందరు. కానీ పీడిఎఫ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి అవి కూడా చూసుకోండి, ఓకేనా. విద్యార్థి మరియు తల్లిదండ్రుల ఆధార్ కార్డు, అలాగే కుల ధృవీకరణ పత్రము అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అండి, నివాస స్థల ధృవీకరణ పత్రము, రేషన్ కార్డు, ఎవరైనా దివ్యాంగులు ఉన్నట్టయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్ కావాలండి. అలాగే స్టడీ సర్టిఫికేట్, అలాగే బర్త్ సర్టిఫికేట్, పుట్టిన తేదీ ధృవీకరణ పత్రము, ఏదైనా గేమ్స్లో కనుక పార్టిసిపేట్ చేసి ఏవైనా వచ్చినట్టయితే ధృవీకరణ పత్రాలు ఏమైనా సర్టిఫికేట్స్ వచ్చినట్టయితే అవి కూడా మీరు పెట్టుకోవచ్చంట. ఇదైతే తప్పనిసరి, కంపల్సరీ అయితే కాదండి. అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు 2 తీసుకోవాలి. అలాగే వార్షిక ఆదాయం ఇక్కడ ఒకసారి చూడండి. తల్లిదండ్రుల యొక్క వార్షిక ఆదాయం అనేది ₹1,00,000 దాటకుండా ఉండాలంటండి అప్లై చేసుకోవడానికి. వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళైతే ఆదాయ పత్రం పెట్టనవసరం లేదు. ఎవరైతే వైట్ రేషన్ కార్డు ఉన్నారో వాళ్ళ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే పెట్టనవసరం లేదు. లేదంటే మట్టుకు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మీరు చూపించాల్సి ఉంటుంది. ఇక్కడ తల్లిదండ్రుల వార్షిక ఆదాయం అయితే ₹1,00,000 దాటకుండా అయితే ఉండాలి. ఇక్కడ మనకి ఒకసారి రిజర్వేషన్ ఒకసారి చూసుకోండి. ఇక్కడ అన్నీ కూడా ఆల్రెడీ రిజర్వ్ చేశారండి గిరిజన పిల్లలకు అని చెప్పేసి, ఎస్టీ వాళ్ళకు. మరి అన్ని కేటగిరీస్ కూడా అప్లై చేసుకోవచ్చు అంటే అవి కనుక ఫిల్ అవ్వలేదు అనుకోండి, వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఫిల్ అవ్వనివి ఏవైతే ఉంటాయో అవి మిగతా వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంటుందంటండి. ఇక్కడ ఒకసారి చూడండి. ఇక్కడ సీట్స్ అన్నీ కూడా కేటాయించారండి. ఈ విధంగా సీట్లు కేటాయించారు. తర్వాత ఇక్కడ 2 సీట్లు అయితే విద్యాలయానికి భూమి ఉచితంగా ఇచ్చిన దాతల పిల్లలకు ఆ విద్యాలయంలో మాత్రమే కేటాయించబడతాయి. అది కూడా రాత పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా. ఈ సీట్లకు గిరిజన విద్యార్థులే కాకుండా అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. అంటే అక్కడ ఏవైనా ఉన్నట్టయితే మాత్రమే మిగిలిన కేటగిరీస్ అనే వాళ్ళకి ఇస్తారండి. ఫస్ట్ అయితే ప్రిఫరెన్స్ వాళ్ళు రిజర్వ్ చేసినట్టుగానే ఇస్తారు. ఇక్కడ చూడండి, 60 సీట్లలో 48 సీట్లు అయితే గిరిజన బాలబాలికలకు, 3 సీట్లు ఆదివాసీ గిరిజనులకు, 3 సీట్లు డీనోటిఫైడ్ ట్రైబ్ సంచార గిరిజనులకు లేదా పాక్షిక సంచార గిరిజనులకు ఇస్తారు. మిగిలిన 6 సీట్లలో 4 సీట్లు, ఈ 4 సీట్లు ఉన్నాయి కదా, వీటిలో కూడా ఏమైనా మిగిలి ఉన్నాయనుకోండి అవి కూడా అదర్ కేటగిరీస్కి ఇచ్చే అవకాశం ఉంటుందంటండి. ఇక్కడ చూడండి, ఈ 4 సీట్లు ఎవరెవరికి ఇస్తారు? తీవ్రవాదుల దాడుల్లో తల్లిదండ్రులను కోల్పోయిన విద్యార్థులకు, ప్రాణాలు కోల్పోయిన పోలీసు, పారామిలిటరీ, సాయుధ దళ సిబ్బంది యొక్క విద్యార్థులకు, కోవిడ్ వలన తల్లిదండ్రులు కోల్పోయిన విద్యార్థులకు, తండ్రిని కోల్పోయి కేవలం తల్లి సంరక్షణలో మాత్రమే ఉన్న విద్యార్థులకు, అనాథ విద్యార్థులకు ఇవి కేటాయించబడతాయి. ఇవి ఎస్టీకి మాత్రమే కాదు, ఇవి ఏ కేటగిరీస్ అయినా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ సీట్లలో నుంచి మిగిలిన కేటగిరీస్కి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ 2 సీట్లు కూడా ఇవి కనుక ఖాళీ ఉన్నట్టయితే మిగిలిన కేటగిరీస్కి ఇస్తారంట. ఆ విధంగా నేనైతే తెలుసుకున్నాను. సో మీకు ఇంకా డౌట్ అనిపించింది అనుకోండి, మీ దగ్గరలో ఉన్న ఈఎంఆర్ఎస్ వాళ్ళని కానీ, లేదంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఈఎంఆర్ఎస్కి సంబంధించి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని కానీ అడిగి తెలుసుకోండి, ఓకేనా. ప్రాస్పెక్టస్లో అయితే మనకి ఈ విధంగా ఇచ్చారు. అలాగే నేను కనుక్కున్న దాని ప్రకారం అయితే నేను చెప్పినట్టే అని చెప్పారు. సో ఒకసారి చూసుకోండి, ఓకేనా. ఇదండి ఈ విషయం. సో నేను వెబ్సైట్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూసుకోండి. అలాగే వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. మనకి డే టు డేట్ అప్డేట్ అనేది ఇస్తూ ఉంటాను, ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.